గుంటూరు నగరానికి కాస్త దూరంలో ఉన్న పచ్చటి పల్లెటూరు ఎల్లమంద. రాఘవ గుంటూరులోనే డిగ్రీ పూర్తి చేశాడు. సిటీకి వెళ్ళి ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చాడు. కానీ లంచాలు ఇవ్వలేక, సరైన సిఫార్సు లేక ఉద్యోగం రాలేదు. విసుగు చెంది ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక తనకున్న చేతి వంట నైపుణ్యంతో ఊరి బస్టాండ్ దగ్గర తోపుడు బండి మీద బజ్జీలు, పునుగులు, ఉల్లిపాయ పకోడీలు అమ్మడం మొదలుపెట్టాడు. అలాగే తాను ప్రేమించిన మరదలు పిల్ల సీతని కూడా పెళ్లి చేసుకున్నాడు. తన తల్లి పార్వతమ్మ, భార్య సీతతో కలిసి ఉండేవాడు. తన తండ్రి వైద్యం కోసం చేసిన అప్పులు ఊరిలో ఇంకా అలానే ఉన్నాయి. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. బయట ఆకాశం నల్లటి మబ్బుతో కమ్ముకొని ఉంది. చినుకులు పడటం మొదలయ్యింది. తన తల్లి పార్వతమ్మ రాఘవతో ఇలా అంటుంది. ఏరా రాఘవ, గుంటూరు కాలేజీలో నువ్వు ఫస్ట్ క్లాస్లో డిగ్రీ పాస్ అయినప్పుడు ఈ ఊరంతా ఎంత చెప్పుకున్నారా? నిన్ను పెద్ద సారు ఉద్యోగంలో చూద్దామనుకుంటే చివరకు ఇలా బస్టాండ్ కాడ తోపుడు బండి ముందు నిలబెట్టాడు ఆ దేవుడు. ఆ చదువులకి మనం పెట్టిన ఖర్చు, చేసిన అప్పులు అలాగే ఉన్నాయి. ఇప్పుడు చూస్తేనేమో ఆకాశం నల్లగా ముంచుకొస్తుంది. ఊరంతా ఇళ్లల్లో ముడుచుకుని కూర్చుంటే నువ్వు ఈ ముసురువానలో బజ్జీలు అమ్ముతానంటున్నావు. పెట్టుబడి కూడా రాదేమోరా నాయనా. నేను చెప్పేది నీ చెవికి ఎక్కుతుందో లేదో. నువ్వేమో ఈ ముసురులో బస్టాండ్ దగ్గరకు వెళ్ళి బజ్జీలు అమ్ముతావా? అప్పులవాడు గుమ్మం ముందు కూర్చుంటేనేమో పరువు పోతుందని ఏడుస్తావు. ఇప్పుడేమో ఉన్న 4 పైసలు పట్టుకెళ్ళి ఆ శనగపిండి, నూనె మీద తగలేస్తున్నావు. నా మాట విని ఈ రోజుకి ఇంట్లోనే కూర్చో. అమ్మా, నువ్వు ఎప్పుడూ ఇంతే. కష్టాన్ని చూసి భయపడతావు తప్ప ఆ కష్టం వెనక వచ్చే సుఖాన్ని చూడవు. వాన పడుతుంటే అందరూ ఇళ్లలోనే ఉంటారు, అది నిజమే. కానీ బస్సుల కోసం, ఆటోల కోసం బస్టాండ్లో ఆగే వాళ్ళ సంగతేంటి? చలికి వణికిపోతూ పొగలు కక్కే వేడివేడి మిరపకాయ బజ్జీలు తింటే ఆ తృప్తే వేరమ్మా. ఆ ఆకలిని, ఆ అవసరాన్ని నేను వ్యాపారంగా మార్చుకోవాలనుకుంటున్నాను. ఇందులో తప్పేముందమ్మా? లోపల నుంచి సీత కాఫీ గ్లాస్తో వస్తుంది. అత్తగారు, మీ అబ్బాయి చెప్పేదానిలో న్యాయం ఉంది. నిన్న నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు చూశాను. ఆ బస్టాండ్ రేకుల షెడ్డు కింద జనం వానకి తడుస్తూ నిలబడ్డారు. అక్కడ తాగడానికి చుక్క నీరు కూడా దొరకదు. మనం గనక శుభ్రంగా వేడిగా అక్కడ తిండి పెడితే జనాలెందుకు రారు? ఆయన కష్టపడతాను అంటుంటే వద్దు అనకండి అత్తగారు. మీ దీవెనలుంటే ఆ శనగపిండి కూడా బంగారమే అవుతుంది. పార్వతమ్మ కాస్త కరిగి కానీ గంభీరంగా ఇలా అంటుంది. సర్లేవే, సరే. మొగుడు పెళ్ళం ఇద్దరూ కలిసి నా నోరు నొక్కేస్తున్నారు. వంటగదిలో సామాన్లన్నీ సిద్ధం చేశాను. జాగ్రత్తగా వెళ్ళిరండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకో రాఘవ, వ్యాపారంలో నమ్మకం ముఖ్యం. ఒక్కసారి రుచి మారిందా జనాలు మొహం చాటేస్తారు. సాయంత్రం అవుతుండగా వాన ఉధృతి పెరిగింది. రాఘవ తొప్పుడు బండి మీద పొయ్యి వెలిగించి నూనె బాండీని పెట్టాడు. బాండీలోంచి గుమగుమలాడే ఉల్లిపాయ పకోడీలు, మిరపకాయ బజ్జీలు వాసన ఊరంతా వస్తుంది. గొడుగు వేసుకుని రంగడు అక్కడికి వచ్చి నిలబడతాడు. ఒరే రాఘవ, నువ్వు మామూలోడివి కాదురా. ఈ వానలో నీ బజ్జీల వాసన చూస్తుంటే నాకే నోరూరుతోంది. కానీ ఒక్క విషయం రా, నువ్వు ఇక్కడ బాగానే సంపాదిస్తున్నావు, కానీ ఆ పక్క ఊరి సుబ్బరాజు కన్ను నీ మీద పడింది. వాడు నీ బండికి సరిగ్గా ఎదురుగా ఉన్న ఆ 2 అంతస్తుల బిల్డింగ్ని కొనేశాడు. అక్కడ ఏదో పెద్ద హైఫై హోటల్ పెడుతున్నాడట. వాడు గనక రంగురంగుల లైట్లు వేసి హోటల్ తెరిస్తే నీ ఈ చిన్న రేకుల షెడ్డు వైపు ఎవరు వస్తారురా? రంగడు, ఈ లోకంలో ఎవరి పొట్టకూడు వాడిదిరా. సుబ్బరాజు గారు పెద్ద హోటల్ పెడితే కార్లలో తిరిగి పెద్ద పెద్ద మనుషులు, ఫ్యామిలీలు అక్కడికి వెళ్తారు.
కానీ రోజంతా రెక్కల ముక్కలు చేసుకొని సాయంత్రం బస్సు కోసం ఆకలితో ఆగే సామాన్య కూలీలు డ్రైవర్లు నా దగ్గరికే వస్తారు. నా బజ్జీల ధర తక్కువ, రుచి ఎక్కువ, అన్నిటికీ మించి నా చేతిలో నిజాయితీ ఉంది. వాడు ఎంత పెద్ద హోటల్ పెట్టినా నా కస్టమర్లను వాడు లాక్కోలేడు. అదే సమయానికి ఆ ఊరి రిటైర్డ్ హెడ్ మాస్టర్ రామశాస్త్రి గొడుగు ముడుచుకుంటూ లోపలికి వస్తాడు. రాఘవ ఆయనను గౌరవంగా పలకరించి కూర్చోవడానికి చిన్న చెక్క స్టూలు వేస్తాడు. రాఘవ, నీ మాటలు నాకెంతో సంతోషాన్ని ఇస్తున్నాయి నాయన. చాలామంది డిగ్రీలు చదివి అడ్డదారుల్లో వెళ్తుంటే నువ్వు నీ కష్టాన్ని నమ్ముకున్నావు. ఈ రోజుల్లో వ్యాపారం అంటే మోసం దాగా అనుకుంటున్నారు. లాభాల కోసం నిన్న వాడిన నూనెను ఈరోజు కూడా వాడేవాళ్ళు ఎక్కువయ్యారు. కానీ నువ్వు ప్రతిరోజు కొత్త నూనె వాడుతున్నావు. పిండి కూడా కల్తీ లేనిదే తెచ్చుకుంటున్నావు. ఈ శుభ్రత, నీ మాట తీరే నిన్ను కాపాడుతాయి. సుబ్బరాజు దగ్గర డబ్బుండొచ్చు, కానీ నీ దగ్గర జనం నమ్మకం ఉంది. ఆ నమ్మకమే నీకు శ్రీరామ రక్ష. ఆ నమ్మకం ముందు ఏ హోటల్ అయినా దిగదుడిపే. అంతా మీ ఇలాంటి గురువుల ఆశీర్వాదం మాస్టారు. అలా చాలా ఆప్యాయంగా మాట్లాడేవాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. రాఘవ బండి కట్టేసి ఇంటికి వస్తాడు. సీత, పార్వతమ్మ రాత్రి భోజనాలకు సిద్ధం చేస్తుంటారు. రాఘవ ఆ రోజు వచ్చిన సంపాదనను పార్వతమ్మ చేతిలో పెడతాడు. పార్వతమ్మ డబ్బులు లెక్కిస్తూ, బానే వచ్చాయి నాయనా, కానీ ఊర్లో ఒక మాట వినబడుతోంది. ఆ సుబ్బరాజుగాడి హోటల్ రేపే ప్రారంభోత్సవం అంట. వాడు పంచాయతీ ప్రెసిడెంట్తో మాట్లాడి ఈ బస్టాండ్ దగ్గర ఉన్న బండ్లన్నిటినీ ట్రాఫిక్కి అడ్డంగా ఉన్నాయని చెప్పి తీసేయమని నోటీసులు ఇప్పించబోతున్నాడట. మన రంగడు వచ్చి చెప్పాడు. అదేంటత్తగారు, అంత పెద్ద మనిషి అయ్యుండి మనలాంటి పేదవాళ్ల పొట్ట కుట్టాలని చూస్తారా? మనం ఆయన హోటల్కి ఏమైనా అడ్డం వెళ్తున్నామా? ఆయన వ్యాపారం ఆయనది, మన వ్యాపారం మనది. ఇంత క్రూరంగా ఎలా ఆలోచిస్తారు? సీత, కంగారు పడకు. డబ్బు ఉన్నవాడికి అహంకారం కూడా ఎక్కువే ఉంటుంది. వాడు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలని చూస్తే నేను భయపడి పారిపోను. నేను ఏ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించలేదు, ఎవరికీ అన్యాయం చేయలేదు. వాన పడుతుంటే ప్రకృతి అందరికీ ఎలా సమానంగా నీరుస్తుందో భగవంతుడు కూడా అందరికీ అవకాశాలు ఇస్తాడు. రేపు ఏం జరుగుతుందో చూద్దాం. నువ్వైతే ధైర్యంగా ఉండు. మరుసటి రోజు సాయంత్రం ఊహించని విధంగా భారీ తుఫాను మొదలవుతుంది. ఈదురుగాలులకి చెట్లు విరిగి పడిపోతున్నాయి. ఊరంతా చీకటి అయిపోయింది. కరెంటు కూడా పోయింది. సుబ్బరాజు కొత్తగా తెరిచిన హోటల్లో జనరేటర్ పాడైపోవడంతో చీకటిగా ఉక్కపోతగా ఉంది. ఆయన హోటల్కి సిటీ నుంచి వచ్చిన పెద్ద పెద్ద విదేశీ క్లయింట్లు, వ్యాపారవేత్తలు లోపల కూర్చోలేక బయటకు వచ్చారు. కానీ ఎదురుగా ఉన్న రాఘవ రేకుల షెడ్లో మాత్రం చిన్న కిరోసిన్ లాంతరు వెలుగుతుంది. పొయ్యిలో మంటలు ఎగిసి పడుతున్నాయి. వాన చలికి ఆ ఏరియాలో ఉన్న డ్రైవర్లు, జనాలు రాఘవ బండి చుట్టూ చేరారు. సుబ్బరాజు తన అసిస్టెంట్తో కలిసి గొడుగు పట్టుకొని చాలా అహంకారం తగ్గించుకొని రాఘవ బండి ముందుకు వస్తాడు. ఆయన ముఖంలో కంగారు స్పష్టంగా కనిపిస్తుంది. ఏవండి రాఘవ గారు, ఒక చిన్న సహాయం కావాలి. నా హోటల్లో కరెంటు పోయింది. ఏసీలన్నీ పనిచేయడం ఆగిపోయాయి. నా క్లయింట్స్ సిటీ నుంచి వచ్చారు. వాళ్లకు చాలా ఆకలిగా ఉందంటున్నారు. నా షెఫ్లో గ్యాస్ స్టవ్లు కూడా వెలిగించలేకపోతున్నారు. మీ దగ్గర ఉన్న బజ్జీలు, పకోడీలు అన్నీ నా హోటల్కి పంపించేయండి. మీరు అడిగిన దానికంటే డబుల్ రేటు ఇస్తాను, కాదనకండి. పక్కనే ఉన్న రంగడు రాఘవ చెవిలో, ఒరేయ్, ఒప్పుకోకురా. వీడే నిన్ను తీసేయాలని చూశాడు. ఇప్పుడు వీడి అహంకారం దించే సమయం వచ్చింది అని నెమ్మదిగా అంటాడు. రాఘవ రంగణ్ణి వారించి సుబ్బరాజు వైపు చూస్తూ, సుబ్బరాజు గారు, మీరు పెద్ద వ్యాపారస్తులు, డబ్బుతో ఏదైనా కొనగలను అనుకున్నారు.
కానీ ఈ ప్రకృతి ముందు, ఈ వర్షం ముందు మీ డబ్బు, మీ పెద్ద హోటల్ ఏమీ చేయలేకపోయాయి. చూసారా? మీరు అడిగారు కాబట్టి నా దగ్గర ఉన్న తిండి అంతా ఇస్తాను, కానీ ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకోను. నా శ్రమకి ఎంత రావాలో అంతే తీసుకుంటాను. కానీ ఒక్క మాట, మీ హోటల్ లోపల కూర్చున్న పెద్ద మనుషులను ఇక్కడికే రమ్మనండి. ఆ ఏసీ గదుల్లో కంటే ఈ వాన చినుకుల మధ్య లాంతర్ వెలుగులో తింటేనే ఈ బజ్జీల రుచి ఏంటో వాళ్లకు తెలుస్తుంది. సుబ్బరాజు రాఘవ మాటలకు లోపల కరిగిపోతాడు. తన అహంకారం ఎంత తప్పుదో తెలుసుకుంటాడు. ఆయన క్లయింట్స్ కూడా బయటకు వచ్చి రాఘవ బండి దగ్గరే నిలబడి ఎంతో తృప్తిగా బజ్జీలు తిని రాఘవను మెచ్చుకుంటారు. అలా ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం వర్షం వెలిసింది. రాఘవ ఇంట్లో కూర్చుని ఉంటాడు. బయట ఒక పెద్ద కారు వచ్చి ఆగుతుంది. కారులోంచి సుబ్బరాజు దిగుతాడు. ఆయన చేతిలో కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. పార్వతమ్మ, సీత కంగారుగా బయటకు వస్తారు. పార్వతమ్మ ముందుకు వచ్చి, ఏమండి సుబ్బరాజు గారు, నిన్న రాత్రే మా అబ్బాయి మీకు సహాయం చేశాడు కదా, మళ్ళీ మమ్మల్ని ఇక్కడి నుంచి ఖాళీ చేయించడానికి కాగితాలు పట్టుకొచ్చారా? మా పొట్ట కొట్టకండయ్యా. లేదమ్మా, నన్ను తప్పుగా అనుకోకండి. నిన్న రాత్రి రాఘవ చేసిన పని నా కళ్ళు తెరిపించింది. నేను డబ్బుతో అన్నీ కొనాలనుకున్నాను, కానీ రాఘవ సంస్కారాన్ని, మీ కుటుంబం నేర్పిన విలువలను నేను కొనలేకపోయాను. నిన్న నా క్లయింట్స్ సిటీకి వెళ్తూ, నీ హోటల్ కంటే ఆ బజ్జీలు వేసిన కుర్రాడిలోనే నిజమైన క్వాలిటీ ఉంది, వాడితో పార్ట్నర్షిప్ పెట్టుకో అని చెప్పారు. అందుకే నా హోటల్ పక్కన ఉన్న నా సొంత స్థలాన్ని రాఘవ పేరు మీద రాసేశాను. అక్కడ రాఘవ సాంప్రదాయ రుచులు అనే ఒక పెద్ద ఓపెన్ ఎయిర్ రెస్టారెంట్ పెట్టబోతున్నాను. దానికి రాఘవానే సర్వాధికారి, లాభాల్లో సగం భాగం కూడా వాడిదే. ఇది నేను ఇస్తున్న భిక్ష కాదమ్మా, రాఘవ నిజాయితీకి నేను తలవంచి ఇస్తున్న గౌరవం. సీత కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి. రాఘవ సుబ్బరాజు చేతులు పట్టుకుంటాడు. పార్వతమ్మ సంతోషంతో రాఘవ తల నిమురుతుంది. ఏ వర్షం అయితే వాళ్ళ జీవితాన్ని కష్టాల్లో పడేస్తుందని భయపడ్డారో, అదే వర్షం వాళ్ళ నిజాయితీని లోకానికి చూపి వాళ్ళ జీవితాన్ని ఉన్నత స్థాయికి చేర్చింది. మనిషి సంపాదన అతని అహంకారాన్ని పెంచకూడదు. ఎదుటివారి కష్టాన్ని గౌరవించేలా చెయ్యాలి. మన దగ్గర ఉన్న డబ్బు తాత్కాలికంగా గెలిపించవచ్చు, కానీ మనలో ఉన్న నిజాయితీ, కష్టపడే తత్వం మరియు సంస్కారం మాత్రమే మనల్ని జీవితాంతం ఉన్నత స్థానంలో నిలబెడతాయి. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మన విలువలను వదులుకోకపోతే ఒకరోజు ఆ పరిస్థితులే మనకు దాసోహం అంటాయి. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయడం మర్చిపోవద్దు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధుమిత్రులతో ఈ వీడియో పంచుకోండి. మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాం.